హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్. ఈరోజు మనం టేస్టీగా ఉండే ఎప్పటికైనా స్వీట్ స్టాల్కి వెళ్ళినప్పుడు హల్వా చూస్తుంటాం కదండి. ఆ టేస్టీ అయిన హల్వా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగా ఏంటి అనేది సింపుల్గానే మన ఇంట్లో చాలా హెల్తీగా మన ఇంట్లో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. బయట ఎలా చేస్తున్నారు ఏంటి ఈ రోజుల్లో అయితే నమ్మాలనిపించట్లేదు కదా. ఆ రెసిపీ ఎలా చేయాలో ఏంటో నేను చెప్పేస్తాను ప్రాసెస్. నేనైతే ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి. కొంచెం దీన్ని చేసేటప్పుడు కొంచెం ఓపిక కావాలంతే. మీరు ఎంత ఓపికగా చేసుకుంటే అంత బాగా వస్తుంది. రెసిపీ అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా వస్తుందండి. దీంట్లోకి మనకు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాఫ్ స్పూన్ నిమ్మప్పు వేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని దీంట్లోకి 1 కప్పు కార్న్ ఫ్లోర్ అంటే పావు కిలో కార్న్ ఫ్లోర్ తీసుకోండి. పావు కిలో కార్న్ ఫ్లోర్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే వేసామో ఆ కప్పుతోటే కప్పున్నర వాటర్ వేసుకొని మొత్తం వాటర్ బెలూన్స్ కానీ పిండి ఉండలు చుట్టకుండా ఉండేలా మొత్తం పిండిని అంతా కూడా కలిపేసుకోండి. మీకు ఏ కొలతల్లో చేసుకున్నా సరే ఒకటే గుర్తండి. కార్న్ ఫ్లోర్ ఎంతైతే తీసుకుంటామో దానికి 3 పంచదార ఉండాలి. వాటర్ కూడా 2 వాటర్ ఉండాలి. సేమ్ మెజర్మెంట్ తోటి అయితే నెయ్యి తీసుకుంటే సరిపోతుంది. లేదు కొంచెం తగ్గించుకొని నెయ్యి అయినా సరిపోతుంది అంతే. మనం కప్పు తీసుకుంటే 3/4 కప్పు నెయ్యి సరిపోతుంది, ఈక్వల్ క్వాంటిటీ. ఆ క్వాంటిటీలో మనం తీసుకుంటే మీరు ఏ కొలతలో తీసుకున్నా పర్వాలేదు. మీరు కేజీ తీసుకున్నా లేదా కొంచెం తీసుకున్నా ఏది తీసుకున్నా మనం ఇవే కొలతలతో తీసుకుంటే మీరు ఎప్పుడు తీసుకున్న రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా వస్తుందండి. మీరు ఈ రెసిపీని ఈ కొలతలు గుర్తుపెట్టుకొని చాలు. నేను ఏ రెసిపీ చేసుకుందాం అనుకున్నా మెయిన్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఎంతెంతలో వేయాలన్న క్వాలిటీస్ గుర్తుపెట్టుకుంటే మనకి ఆ క్వాంటిటీస్ మనకు సరిపోతుంది. షుగర్ ఏంటంటే కేజీ షుగర్ కావాలండి. నేను 2 కప్పులు కొంచెం షుగర్ వేసాను. 2.5 కప్పుల దాకా అంటే అరకప్పు కొంచెం వేసాను. 2.5 కప్పులు పంచదార వేసాను. దీనికి 750 ml వాటర్ వేయాలి. కేజీ పంచదారకి 750 ml అంటే లీటర్ వేయద్దండి. 3/4 లీటర్ వాటర్ వేస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇది పాకానికి. దీని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసుకొని మొత్తం ఈ పాకం మరగాలంటే మరీ పాకం అయితే రావాల్సిన పని లేదండి. మనకి జస్ట్ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి కరిగిపోతే సరిపోతుంది. మనకి ఆ సిరప్ అన్నది తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. 3 పక్కన పెట్టేసుకోవాలి. పావు వంతు మాత్రం దానిలో ఉంచేసుకుంటే పావు వంతు మనకు సరిపోతుందండి. 3/4 వంతు మాత్రం ఒక గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే మనకి ఉపయోగపడుతుంటుంది. 3/4 కప్పు నెయ్యి తీసుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్నాం కదా, ఆ పిండిని మళ్ళీ దీంట్లో వేసేటప్పుడు ఈ సిరప్లో వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి పైనుంచి కిందకు ఒకసారి కలపండి. ఎందుకంటే పిండి అంతా అడుక్కు చేరిపోతుందండి. అవకాశం కాదు, మొత్తం అంతా అడుక్కు చేరిపోతే మనం ఓన్లీ వాటర్ మాత్రం వేసినట్టు అవుతుంది. అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి ఆ పిండిని ఒకసారి కలిపేసి ఈ లిక్విడ్లో వేసేయండి. ఆ లిక్విడ్ని కలిపేసి ఇంకా కంటిన్యూస్గా ఇక్కడి నుంచి మనకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. ఇది ఇప్పటి నుంచి చూసారు కదా, ముండలు చుట్టి టైట్ అవుతూ ఉంటుంది. ఇదే స్టార్టింగ్ అండి. మనకి ఇదంతా ఇలా 5 minutesలో ఇదైతే సరిపోతుంది. ఇదంతా చిక్కబడిపోయి మొత్తం ప్యాన్ నుంచి డివైడ్ అయిపోతుంది. అదిగండి మనకి ఎంత డివైడ్ అయిపోతే పాకంలోనే మనం పావు వంతు పాకం ఉంచుకుంటున్నాం కదా, ఆ పాకంలోనే ఒక గరిటె నెయ్యి వేసుకోండి. మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, వీడియోలో అయితే చూపించాను. అది వేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ వేసుకోండి. పిండి లిక్విడ్ వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి. అదిగోండి మొత్తం మనకి చిక్కబడిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం పాకం పక్కన పెట్టుకున్నాం, నెయ్యి పక్కన పెట్టుకున్నాం, నిమ్మప్పు కూడా పెట్టాం కదా, ఆ నిమ్మప్పు ఈ 3 కూడా 1 by 1 వేసుకుంటూ ప్రాసెస్ చేయాలండి. ఇప్పుడు మనం పాకం వేసుకోవాలి, తర్వాత నెయ్యి వేయాలి, ఆ తర్వాత నిమ్మప్పు వేయాలి. ఈ ప్రాసెస్ కంటిన్యూగా చేస్తూ కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు మనం కొంచెం పాకం వేసుకోండి. పాకాన్ని ఒక 3 to 5 విడతల్లో వేసేసుకుంటే అదిగోండి ఫస్ట్ కొంచెం పాకం వేసుకున్న తర్వాత ఇది ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత మళ్ళీ నెయ్యి వేయండి. నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కలిపేసి ఈసారి మళ్ళీ దీని తర్వాత పాకం వేయండి, మళ్ళీ నెయ్యి వేసుకోండి. కంటిన్యూస్గా ఇంకా దీనికి కంటిన్యూస్ చేయడమేనండి ప్రాసెస్ అంతా కూడా. కొంచెం నిమ్మప్పు కూడా మధ్య మధ్యలో నిమ్మప్పు వేయాలి. నిమ్మప్పు వేసినప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి పెట్టి మంటనైతే మాత్రం హై ఫ్లేమ్లో పెట్టే పైకి కిందకి మొత్తం కలపాలండి.
మనకి నెయ్యి అంతా సపరేట్ అయిపోయి వచ్చేస్తుంది పక్కకి. ఆ టైంలో మనకి హల్వా దగ్గరికి పడినట్టు అంతవరకు కూడా మనం ఈ ప్రాసెస్ చేస్తూనే ఉండాలి. పాకం అయిపోయేంత వరకు కూడా మనం తీసి పెట్టుకున్న పాకాన్ని కొంచెం కొంచెం లిటిల్ బిట్ కొంచెం కొంచెం వేసుకోవడం, కలపటం, నెయ్యి వేయటం, ఈ ప్రాసెస్ అయితే మాత్రం కంటిన్యూస్ చేయాలండి మన దగ్గరనే అయిపోయేంత వరకు. ఎంత బాగా దీన్ని ఇక్కడి నుంచే ప్రాసెస్ అండి. ఇదంతా కూడా పాకం పట్టేసి చూసారు కదా, మనకు కలర్ చేంజ్ అవుతుంది అంటే పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అది. నెయ్యి పాకం రెండు కలిసేటప్పటికి అది ఇలా వేగుతూ ఉంటుంది. ఈ వేగటమే మనకి ఈ ప్రాసెస్లోనే మనకి హల్వా చూయింగ్గా గమ్గినెస్ వస్తుంది. సో ఈ ప్రాసెస్ని అయితే మీరు ఇక్కడి నుంచే చెప్పాను కదా ఫస్టే, మీకు ఈ రెసిపీ చేయడానికి కొంచెం ఓపిక అయితే అవసరమండి. ఎంత పేషెన్స్గా చేసుకుంటే అంత టేస్ట్ బాగా వస్తుంది. అది మనకి ఇలా బుడగలుగా వస్తుంది, నెయ్యి అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అని అర్థం. అది వేగిపోతుంది, అలా వేగుతూ లోపలికి వెళ్తుందని అర్థం. నెయ్యి పంచదార కూడా సిరప్ వేసాం కదా పాకం, అదంతా కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది స్వీట్నెస్కి వచ్చేటప్పటికి. దీంట్లోకి మనకి ఏం అవసరం లేదండి, మనం కలుపుతూ ఉండాలంతే. ఇంక చేసేది అయితే లేదు. మనకి నెయ్యి అయిపోయింది, సిరప్ కూడా అయిపోయింది. నిమ్మరసం వేసుకునే కంటే కూడా నిమ్మప్పు వేసుకోండి. లేదు మాకు నిమ్మప్పు దొరకదు అనుకుంటే ఇంకా తప్పేదేం లేదు, 2 స్పూన్లు నిమ్మరసం అయితే వేసుకోండి. కానీ మస్ట్ అండ్ షుడ్గా మ్యాక్సిమం అయితే నిమ్మప్పు వేయడానికి ట్రై చేయండి. దొరకదు అనుకున్న వాళ్ళైతే ఇంకా నిమ్మరసం వేసుకోండి. ఇదైతే స్కిప్ చేయొద్దు అసలు. మనకి ఇది అయ్యిందా లేదా అన్నది ఉండ అయితే ఫామ్ అవ్వాలండి. ఉండ ఫామ్ అయితే మనకు ఒక బాల్ కింద ఫామ్ అయితే కనుక హల్వా రెసిపీ అయిపోయినట్టే. మనకి ఇది కొన్ని ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు జీడిపప్పులు వేసుకోండి. ఇవి వేపక్కర్లేదండి, మనం ఏదైనా వేపాలైనా అయితే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నెయ్యి కలుపుతున్నాం కాబట్టి, వాటిల్లో హల్వాలో కలుపుతూ ఉంటాం కాబట్టి దాంట్లోకి సరిపోతుంది. సో అది వేసేసుకొని కలిపేసుకుంటే అంతేనండి, మనకి హల్వా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అదిగోండి మీకు చూడండి ఉండ ఫామ్ అయింది. అలా వస్తే మనకి రెసిపీ అయిపోయినట్టే. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి రెసిపీస్ మరెన్నో వస్తాయి. 1 స్పూను ఫుడ్ కలర్ వేసుకోండి. రెడ్ వేసుకున్నా పర్వాలేదు, ఆరెంజ్ కలర్ వేసినా పర్వాలేదు. ఫుడ్ కలర్ వేసిన తర్వాత కలిపేయండి. దీన్ని కలిపేసుకుంటూ వస్తే మనకి కలర్ మారిపోతుంది. ఎందుకంటే మనం ఏ కలర్ అయితే వేసామో ఆ కలర్ వేస్తాం. కంటిన్యూస్గానే కలుపుకోండి. దీంట్లో గరిటె అయితే పెట్టకుండా ఇలా మనం అట్ల పుల్ల పెట్టుకుంటేనే, ఎందుకంటే కలపడానికి అది కూడా ఈజీగా వస్తుంది. మళ్ళీ గరిటె అయితే దాంట్లో పడిపోతూ ఉంటుంది, అస్తమానం కొట్టాలి, అన్నీ చేయాలి. అట్ల పుల్ల అయితే ఈ ప్రాసెస్ ఉండదు. కాబట్టి మన అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హల్వా అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బాక్స్లోకి దానికి నెయ్యి రాసేసుకొని ఆ బాక్స్లో వేసేసుకొని 4 అవర్స్ పాటు వదిలేయాలి. 4 to 5 అవర్స్ వదిలేస్తే మనకి హల్వా రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే హల్వా రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో చెప్తాను, మొత్తం ప్రాసెస్ అంతా చదువుకుంటూ చేయండి. చాలా చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చింది ఏంటో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరు ఈ ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ అయితే కనుక మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హల్వా అయితే మనకి రెసిపీ అయిపోయింది. మీకు మళ్ళీ చెప్తున్నాను అనుకోకపోతే, దీన్ని చాలా ఓపిక్గా, చాలా తిరిగ్గా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.